ఈరోజు రామాలయ నిర్మాణాన్ని, హిందుత్వని తీవ్రంగా విమర్శిస్తున్న కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు చేసిన ఒక చిన్న పనిని మనం గుర్తు చేసుకుంటే, ఈరోజు మోడీ ఈ దేశంలో రావాల్సిన అవసరం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. 1998లో కోయంబత్తూరులో 35 బాంబుల్ని పేల్చి దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అద్వానీని చంపడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి ఆ రోజు ఆ సంఘటనలో 59 మంది చనిపోయారు, 200 మంది గాయపడ్డారు. ఆ వ్యక్తి పాకిస్తాన్లోని ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకొని భారతదేశంలోని యువతను ఉగ్రవాద శిక్షణకు పంపించారు. ఆయన అబ్దుల్ నజీర్ మదాని. ఆయన స్థాపించిన సంస్థ పేరు ఇస్లామిక్ సేవక్ సంఘ్. అలాంటి వ్యక్తిని మానవతా దృక్పథంతో రక్షించాలి అనే ఉద్దేశంతో కేరళలోని కాంగ్రెస్, కమ్యూనిస్టు ప్రభుత్వ పక్షం, విపక్షం, ఇంకా చిన్న చిన్న పక్షాలన్నీ కూడా కలిపి 2006లో ఒక తీర్మానం చేశాయి. ఇలాంటి తీర్మానాలు డైరెక్ట్గా చేసినప్పుడు కూడా ఉగ్రవాదులను రక్షించడానికి మానవతా దృక్పథంతో తీర్మానాలు అసెంబ్లీలో చేసినప్పుడు కూడా ఆయా పార్టీల్ని ఈ దేశంలో ఏ మీడియా ప్రశ్నించలేదు. ఆ వార్తల్ని పెద్ద ఎత్తున ప్రచురించి ఖండించలేదు. అంటే ఆ పార్టీలు చేస్తున్న ఇంత సిగ్గుమాలిన వ్యవహారాలను కూడా మీడియా ప్రోత్సహిస్తుంది. అంటే మీడియాలో కూడా ఎలాంటి శక్తులే ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి.